కూటమి సర్కార్ చేనేత రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు చేనేత సంఘాల నాయకులు. చేనేత సహకార సంఘాలతో పాటుగా ఆప్కో పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేనేత కుటుంబాలకు ఏడాదికి 24,000 ఆర్థిక సాయం అందించిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఏడాదికి 25,000 ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అది అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కాకినాడలో ఏపీ చేనేతల సంఘం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ప్రభుత్వాలు వరాల జల్లు కురిపిస్తున్నా సరే చేనేతకు అందే పరిస్థితి లేదు. మమ్మల్ని ఓన్లీ ఒక ఓట్ బ్యాంక్ గా చూసుకుంటున్నారు తప్ప చేనేత వ్యవస్థను కాపాడే నాయకుడు కానీ ప్రభుత్వంలో మరి ఎవరు లేరని రాష్ట్ర వ్యాప్తంగా మరి చేనేతలకు నుంచి 200 కోట్ల రూపాయలు ప్రభుత్వాల నుంచి బకాయిలు పడే పరిస్థితి ఉంది. ముందు ప్రభుత్వంలో 24,000 రూపాయలు మరి నేతల నేస్తం పెట్టింది. ఈ సంవత్సరం 25,000 రూపాయలు ఈ ప్రభుత్వం పెట్టింది. కానీ ప్రభుత్వం పెట్టింది ఇప్పటి వరకు కూడా 25,000 రూపాయలు కూడా మాకు అందలేదు. ఈ పాటికి 2 టర్మ్స్ పడాలి, 1 టర్మ్ కూడా పడలేదు. అలాగే చేనేత కార్మికుడు 200 యూనిట్లు ప్రతి మగ్గానికి ఉచితంగా ఇస్తా ఉన్నారు, జీవోలు ఇచ్చారు, ఇప్పటి వరకు కూడా అమలుపరచలేదు. ఈ యొక్క ప్రభుత్వాలు చేనేతను పూర్తిగా విస్మరించడం వలన చేనేత పూర్తిగా కాయిలా పడింది. చేనేత సహకార సంఘాలు అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన అనేటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఈ విషయం ఆప్కోలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. 6 నెలల క్రితం మన మంత్రి గారు సరిత గారు విజయవాడలో చేనేత ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి చేనేత సహకార సంఘాలకు దసరా లోపుగా ఎన్నికలు నిర్వహిస్తాము, ఈ సంఘాలకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా సంపూర్ణంగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చారు. ఈ రోజు వరకు కూడా ఏమీ అమలు జరిగినటువంటి పరిస్థితులు లేవు.